భారతదేశానికి ఇప్పుడు అదేమంటారు, ముందొక గొయ్యి, ఎనకొక నొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు. ఒకటి ఎస్పెషల్లీ ఈ డేటా సెంటర్స్ వ్యవహారం అయితే భారతదేశం సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. ఇది వాస్తవంగా చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆయుధాలకి రష్యా మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే సందర్భంలో సేవల రంగానికి అమెరికా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇటు అమెరికానేమో ఆ సేవల రంగం మీదన పన్నులేసి డబ్బులు సంపాదించాలనుకోవడం భారతదేశానికి మైనస్. రష్యా ఆయిల్కి రేట్లు మళ్ళీ పెంచాలని చూస్తుంది. అది జరిగినా భారతదేశానికి మైనస్. చైనానేమో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని ఇండియాకి ఇచ్చేటటువంటి దాంట్లో కోతలు పెడుతోంది, లేదా ఎక్కువ ట్యాక్సులు వేస్తుంది. తద్వారా అట్టించి కష్టం ఉంది. ఈ ముగ్గురులో ఒకళ్ళని మొప్పించాలంటే ఇంకొకళ్ళకి కష్టం. అదే సందర్భంలో ముగ్గురు కలిసి మనకైతే ప్రయోజనం చేకూర్చట్లేదు. ఇది భారతదేశానికి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితిగా మారింది.